రైట్ ఇక ఆదివారం వస్తే చాలు హైదరాబాద్ లో కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. 2 వారాల గ్యాప్ తర్వాత తిరిగి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఇవాళ 3 చోట్ల హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కూకట్పల్లి, నల్లచెరువు, సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్, కృష్ణారెడ్డిపేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. కూకట్పల్లి, నల్లచెరువు ఎఫ్టీఎల్లో నిర్మాణాలు నేలమట్టం చేస్తున్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో నల్లచెరువు ఉండగా 7 ఎకరాలు కబ్జా చేశారు. బఫర్ జోన్లో 25 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పటికీ భవన నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసిన హైడ్రా ఉదయం నుంచి కూల్చివేస్తోంది. కొద్ది గ్యాప్ తర్వాత హైడ్రా కూల్చివేతలు ఈ ఆదివారం మళ్లీ మొదలయ్యాయి. చాలా ప్రాంతాల్లో కూడా 3 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొద్దిమందికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా కూల్చివేతలు అంటే బ్రేకులు లేని బుల్డోజర్ గా హైడ్రా దూసుకుపోతున్న దృశ్యమైతే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఏదైతే వినాయక చవితి గ్యాప్ తర్వాత మళ్లీ హైడ్రా దూకుడు పెంచింది, ఈ ఆదివారం మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆదివారం వచ్చిందంటే చాలు అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతుంది, దడ మొదలవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు శని, ఆదివారాల్లో హైడ్రా టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యంగా ఇటు ఏదైతే అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతుంది. దాదాపు 2 వారాల గ్యాప్ తర్వాత హైడ్రా మరింత దూకుడు పెంచిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇటు ఓవరాల్ పరిధి వరకు దాదాపు 3 ప్రాంతాల్లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఇటు కూకట్పల్లి నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి నల్ల చెరువు దాదాపు 7 ఎకరాలు పూర్తిగా ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు నల్ల చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర మనం ఉన్నాము. సో ప్రస్తుతం భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించారు. సో పోలీసులు కూడా ఎవరిని లోపలికి, మీడియాను కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకంత స్థానికులు కూల్చివేతలను అయితే అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మీడియాను అయితే అనుమతించట్లేదు. లోపల ఎవరిని కూడా రానియకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ముందు నుంచే పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఎవరిని రానియకుండా అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మేము ఉన్నటువంటి మీడియా వారిని కూడా పూర్తిగా అక్కడి నుంచి బయటికి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఇటు నల్ల చెరువు దగ్గర అయితే ఏదైతే ఆక్రమణల తొలగింపు అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా దాదాపు 16 షెడ్లను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 10 షెడ్లను అయితే తొలగించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అంటే ఈ మనం చూస్తున్నాము ఏదైతే ఈ నివాసాలు ఉన్నాయో ఈ ఇల్లు, సో ఇవన్నీ కూడా దాదాపు 25 ఇల్లు ఏదైతే బఫర్ జోన్లో ఉన్నాయని కూడా హైడ్రా చెప్తుంది. అందులో ఇప్పటికే వీటికి నోటీసులను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. షెడ్స్కి మాత్రం ఏదైతే ఈరోజు కూల్చివేతలు చేసినటువంటి షెడ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేసింది. సో ముఖ్యంగా మనం చూస్తున్నాం నల్ల చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి దాదాపు 25 భారీ నిర్మాణాలు, అపార్ట్మెంట్స్ కానివ్వండి, గృహ సముదాయాలు ఉన్నాయి. సో ఇల్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఒకసారి స్క్రీన్ మీద. సో వీటన్నిటికీ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సో ప్రతి ఇంటి ముందు కూడా బఫర్ జోన్ అంటూ కూడా ఏదైతే ప్రత్యేకంగా పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు, రైట్ మార్క్ పెట్టి. సో మనం చూడొచ్చు ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా నోటీసులు జారీ చేశారు. సో నల్ల చెరువు చుట్టూ కూడా దాదాపు ఇటీవల కాలంలో అంటే గత 10 ఏళ్ల కాలంలోనే పెద్ద ఎత్తున కూడా నిర్మాణాలు జరిగాయి. సో ఈ నిర్మాణాలన్నీ కూడా ఇటీవల కాలంలో గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి 5-6 ఏళ్ళు 7 ఏళ్ల క్రితం జరిగినటువంటి నిర్మాణాలు. సో ఈ నిర్మాణాలకు ఈ చెరువుకు పక్కనే స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సంబంధించినటువంటి ఇల్లు కూడా ఉంది. సో మనము చూడొచ్చు కాసేపట్లో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా తన అనుచరులతో వచ్చి ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే మనం చూసినటువంటి నిర్మాణాలు మొత్తం కూడా ఏదైతే ఆక్రమణలు బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా ఇప్పటికే హైడ్రా తేల్చింది. సో అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 25
ఇళ్లకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో నెల రోజుల వ్యవధిలో వీరు వివరణ ఇవ్వాలి, ఇల్లు ఖాళీ చేయాలంటూ కూడా హైడ్రా ఇరిగేషన్ అధికారులతో నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర మనము వెళ్తున్నాము. సో ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర అయితే ఒకంత ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచి కూడా పూర్తిగా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. సో ఇటు ఓఆర్ఆర్ పరిధి వరకు, హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు ఉంది. సో పూర్తిగా హైడ్రాకు చట్టబద్ధత వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి అతిపెద్ద కూల్చివేతలు ఇవన్నీ చెప్పొచ్చు. సో మనం చూస్తున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. సో ఈ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకంత ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి భారీ. 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ లో హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కూడా కట్టబెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలిసింది కదా. దానికి సంబంధించి విధి విధానాలు ఇవన్నీ ఖరారు చేస్తున్నారు కదా. సో దీనికి సంబంధించి ఏవైనా వాళ్ళకి అధికారాలు ఇంకా ఇచ్చారా, ఎట్లా ఉంది, ఏంటి దానికి సంబంధించి ప్రాసెస్ ఏంటి? పవన్, ఇప్పటికే హైడ్రాకు పూర్తిగా చట్టబద్ధత వచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రాకు సర్వాధికారాలు ఇప్పటికే క్యాబినెట్లో ఇచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. సో హైడ్రాకు ప్రత్యేకంగా సిబ్బంది దాదాపు ఒక 5,000 మంది సిబ్బందిని కూడా కేటాయిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా జిహెచ్ఎంసీ విజిలెన్స్కి సంబంధించినటువంటి సిబ్బందిని వాడుకుంటున్నారు. సో కొంతమందిని మాత్రమే, ఒక 400-500 మంది కొంతమంది సిబ్బందిని మాత్రమే తీసుకున్నారు. సో ఇక మీద మాత్రం పూర్తి స్థాయిలో దాదాపు 5,000 మందికి పైగా సిబ్బందిని తీసుకునే విధంగా కూడా హైడ్రాకు ఇప్పటికే ప్రభుత్వము ఏదైతే ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు హైడ్రాకు పోలీస్ స్టేషన్, సో ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి, 4 ఏదైతే ఏసీపీ స్థాయి అధికారులు, 3 డీసీపీ స్థాయి అధికారులు, దాదాపు ఒక 20 మందికి పైగా సిఐలు, ఒక 14 మందికి పైగా ఎస్ఐలు. సో అంటే దాదాపు అధికారులతో కూడా పెద్ద ఎత్తున కూడా హైడ్రా ప్లాన్ చేసుకుంది. సో మనము చూస్తున్నాము, ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఇక్కడ ఒక ఇంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. స్క్రీన్లో చూడొచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. సో స్థానికులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు అయితే వీరందరినీ కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చాలా క్లియర్గా చూస్తున్నాము. జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఎవరిని కూడా స్థానికులు అయితే అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు ఒకంత ఇక్కడ ఉన్నటువంటి వారు అడ్డుకుంటున్నారు. సో ఏదైతే షెడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి యజమానులు, భవన యజమానులు ఎవరైతే ఉన్నారో తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా ఏదైతే కొంతమంది అయితే బిల్డింగ్ పైకి ఎక్కినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా ఇక్కడ ఏదైతే కూకట్పల్లి దగ్గర అయితే ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. చూడొచ్చు భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించినట్టు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపలికి చూస్తూ స్థానికులు అయితే అడ్డుకుంటున్నారు. సో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా గొడవ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. నోటీస్ ఇచ్చారు మీకు? నోటీసులు ఏమి ఇవ్వలేదు సార్. ఒక్క నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ మా ఓనర్ కి కూడా ఇవ్వలేదు సార్, మాకు ఇవ్వలేదు సార్. సమాచారం చెప్పలేదు, మాకేం చెప్పలేదు సార్, మాకేం చెప్పలేదు, ఏం చెప్పలేదు. సడన్ గా వచ్చి ఇంతమంది పని చేయలేదు, సడన్ గా వచ్చి కులగొడతాయి. ఎంతవరకు కరెక్ట్ సార్ అది? మేము గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు అని అంటున్నాం, మేము సపోర్ట్ చేస్తాము అని అంటున్నాం. యాజ్ అ సిటిజన్ మేము యాజ్ అ హక్కుగా మేము సపోర్ట్ చేస్తాము. మీరు చేసే మంచి పని అయి ఉండొచ్చు, కానీ ఆ మంచి పనిలో కూడా ఇంకా కొంచెం మంచి మనసు పెట్టుకొని కొద్ది టైం ఇచ్చి ఒక 2 months 3 months లేదా 1 month టైం పీరియడ్ ఇచ్చేసేసి దానికి ఒక పర్సన్ పెట్టి ఆ పర్సన్ చార్జ్ చేసుకున్న మా పైన వేయండి. అరే నువ్వు చేసిన తప్పు చేసినాడు, అనుభవించక తప్పదు. తప్పు చేశామని అనుకోండి, అనుభవించాం, తప్పు లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు. మాకు చెప్పిన ప్రాబ్లం ఏదైతే బఫర్ జోన్లు, ఏ జోన్లు చెప్పలేదు. మాకు 6 years అగ్రిమెంట్ తీసుకున్నాం. మేము వితౌట్ అగ్రిమెంట్ గా మేము కన్స్ట్రక్షన్ కూడా చేయలేదు. మేము నా ఓన్ ప్లేస్ కాదు ఇది. నా ఓన్ ప్లేస్ అయితే నేను ఎంక్వైరీస్ చేసి ఇది ఉందా, కట్టొచ్చా లేదని నేను ఎంక్వైరీ చేసుకుంటా. 2 years అవుతుంది సార్. 2 years అవుతుంది. కన్స్ట్రక్షన్ కి 6 months ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ కి అయింది సార్. నాకు ఇది కట్టడానికి 6 నెలలు టైం నాకు ఓన్లీ కన్స్ట్రక్షన్ కి అయింది సార్. నాకు 6 months ఓన్లీ కన్స్ట్రక్షన్ కి అయింది. మా వైఫ్ ప్రెగ్నెంట్ సార్, తన క్యారింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ టైంలో అసలు కూల్చోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? నాది కదా సార్, నా వంశం కదా సార్. నేను గవర్నమెంట్కి వ్యతిరేకం అని అనట్లేదు. నాకు టైం ఇవ్వండి, టైం ఇచ్చిన తర్వాత కూలేసేయని అని అంటున్నా నేను. చూడొచ్చు ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. అమ్మా చెప్పండి, మీరు ఎన్ని రోజులు చూస్తున్నారు ఇక్కడ? 2 ఏళ్ళు అయింది సార్, ఎక్కువ లేదు. మాకేం తెలుసు సార్, ఇది మా కొడుకు రూపాయి కష్టం సార్. ఓనర్ తో మేము ఇది 6 ఏళ్ళు అగ్రిమెంట్ రాసిచ్చండి సార్. ఇప్పుడు ఓనర్ది తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప ఎవరిది సార్ చెప్పండి? ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చినాక ఈయనది తప్ప అంత కుటుంబాలంతా బయట పడేస్తున్నాడు. రేవంత్ రావాలని మేము కూడా ఓట్లేసినాం. ఇదా అని ఇది
ఏంటమ్మా ఇక్కడ ఏం బిజినెస్ మీది? ఏం బిజినెస్? నాకు క్యాటరింగ్ బెస్ట్ క్యాటర్స్. నేను ఇక్కడ భోజనాలు ఇంకొకటి ఇక్కడ స్థాపించిన సంస్థ కూడా నేను మంచి భోజనాలు ఇంకోటి బ్రాంజ్ యూటెన్సిల్స్ లో కుక్ చేసి వాళ్ళని ఒక ఉద్దేశంతో నేను తయారు చేసిన కంపెనీ సార్ ఇది. ఇంతవరకు బ్రాంజ్ లో ఎవరు చేయట్లేదు. మొట్టమొదటిగా మంచి కల్తీ లేని ఫుడ్ ఇవ్వాలి, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన కంపెనీ సార్ ఇది. మీకు FTL లో ఉందని తెలియదా మరి మీరు ఇక్కడ? తెలియలేదు సార్, FTL లో ఉన్నదని తెలియలేదు, ఏమీ తెలియలేదు సార్. మేము ఎందుకు తీసుకుంటాం సార్? అయితే ఇక్కడ చూడొచ్చు మహిళలు బాధితులు కూడా ఉన్నారు. సో వారంతా కూర్చొని అయితే మొత్తానికైతే ఇటు పెద్ద ఎత్తున కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఒకంత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం చూడొచ్చు పూర్తిగా ఇక్కడ అంతా కూడా కూల్చివేతలు మహిళలు అడ్డుకుంటున్నారు. పూర్తిగా ఇక్కడ కన్నీటి పర్యంతం అవుతూ ఆ కూల్చివేతలు అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసులను మోహరించారు. ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ నిర్మాణాలు చేపట్టినటువంటి వారందరూ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలను స్థానికులు అయితే అడ్డుకుంటున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు.